టర్కీకి ఆయుధాలను తరలిస్తున్న కార్గో నౌక సోమాలియా తీరంలో హైజాక్ అయింది. నౌకలో 6 భారతీయ సిబ్బంది ఉన్నారు. సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తూ ఉండగా సోమాలియాలో సముద్రపు దొంగల బారిన పడినట్లు తెలుస్తోంది. టర్కీకి ఆయుధాలను తరలిస్తున్న కార్గో నౌక సోమాలియా తీరంలో హైజాక్ అయింది. నౌకలో 6 భారతీయ సిబ్బంది ఉన్నారు. సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తూ ఉండగా సోమాలియాలో సముద్రపు దొంగల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, నీలిమా సోమాలియా తీరంలో కమారన్ పతాకంతో వెళ్తున్న లూటాఫ్ అనే కార్గో నౌక హైజాక్ కు గురైంది. అయితే టర్కిష్ ఆయుధాలను తరలిస్తున్న ఆ నౌకలో 10 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం ఉంది. వారిలో ప్రధానంగా 6 భారతీయులు అని కూడా స్థానిక అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఇక మిగిలిన వారు తుర్కీ, జార్జియా, సెర్బియాకు చెందిన వారుగా చెప్తున్నారు. సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తుండగా సోమాలియాలో సముద్రంలో దొంగలు ఈ బోట్ ను హైజాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటివరకు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే మొదట నౌక ప్రమాణం సమయంలో 2 వ్యక్తులు ఒక చిన్న పడవ ద్వారా మొదట నౌకను సమీపం దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి తీరానికి వెళ్లిపోయిన వెంటనే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగినట్టు కూడా చెప్తున్నారు. అదే సమయంలో 8 మంది సముద్రపు దొంగల నౌకను హైజాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో పొడవలోని 2 వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడి ఎవరు చేశారో, మరణించిన వారికి హైజాక్ తో సంబంధం ఉందా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికి మాత్రం విచారణ కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే కొంత ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కొంత సోమవారం సందర్భంలోనే ఇదంతా కూడా జరిగిందనేది కూడా అటు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే 6 ఇండియన్ సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. భారత ప్రభుత్వం నౌకకు సంబంధించిన, కార్గోకు సంబంధించి హైజాక్ సంబంధించిన అంశంపై ఇంకా స్పష్టతగా అటు విచారణ కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా కొంత కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 6 భారతీయులకు సంబంధించిన జాడ ఇప్పటి వరకు అయితే తెలియలేదు. దానిపైన లోతుగా విచారణ అయితే కొనసాగిస్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఎక్కడ అధికారికంగా కూడా ఒక ప్రకటన చేయలేదు. సోమాలియా తీరంలో ఒక కార్గో నౌకను హైజాక్ చేసినట్టు వస్తున్న వార్తల అంశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మొత్తం పొడవలో అదే కార్గోలో 10 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 10 మందిలో 6 భారతీయులు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారికి సంబంధించిన ఇంకా వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాల్సింది. వీరంతా కూడా వెపన్స్, అదేవిధంగా శాటిలైట్ సంబంధించిన వస్తువులను తరలిస్తున్న సందర్భంలోనే కొంత ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మరింత సమాచారం అయితే వెలుగులోకి రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.